చాలా ప్రశ్నలు ఉండిపోయాయి, వాటికి సమాధానాలు ఏం చెప్పలా. ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్తే ప్రజలకు తెలుస్తుంది జరుగుతుంది ఏంటన్న ఉద్దేశంతో మీడియాతో వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏమి ఇచ్చారంటే, నాకు పర్మిషన్ మీ వరకే ఇస్తున్నాం, మీతో పాటు నలుగురిని తీసుకెళ్ళచ్చు. However, in view of the current pace of project works involving extensive construction activities and safety considerations, we regret to inform you that permission for the visit of media has been suspended temporarily. Temporary అన్నారు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారేమో అంటే టెంపరీ అని ఒక పంపించారు. ఈ రామచంద్రరావు గారు అనే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, ఇద్దరు ఇంజనీర్లు కూడా పెట్టారు. నలుగురు వస్తే మాత్రం మీరు ఒక్కరు వస్తే ఇంకో ఇద్దరు ఇంజనీర్లు కూడా ఉన్నారు, వాళ్ళు మీకు చెప్తారు, దగ్గరుండి చూపిస్తారని నేను అని చెప్పారు. లెటర్ రాశారు, చాలా థ్యాంక్స్. కానీ నేను వెళ్దాం అనుకున్నదే మిమ్మల్ని మీ సమక్షంలో అదంతా చూసి అండి, అది మీరు మీడియా వాళ్ళు అడగాలి. నేనైతే మీడియాతో కలిసి నేను వస్తాను, ఒక బస్సు వేసుకున్నాం అన్నీ రాసి ఆయనతో మాట్లాడాను ఎస్సీ తోటి. ఆయన ఏమన్నారంటే, ఒక ఫార్మల్గా లెటర్ ఒకటి పంపించండి, దానికి పర్మిషన్ గ్రాంట్ చేస్తే ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఆయన ఇచ్చింది మాత్రం ఓన్లీ ఫర్ యూ అని చెప్పి. అదే నేను ఇప్పుడు జగన్ టైంలో ఆపేసేవారు, చంద్రబాబు టైంలో ఇప్పుడు ఆపలా. అందుకే నేను పెట్టాను. అసలు దీని గురించి కూడా నేను ఆయనకి ఫోన్ చేసింది కూడా కారణం ఏంటంటే, ఎవరినైనా మనిషిని ఇస్తారని, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి ఎవరో ఒక ఇంజనీర్నో ఎవరినైనా మనకు అప్పు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేయగల వాళ్ళని మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో ఆయన్ని అడిగాను. లేకపోతే మామూలుగా వెళ్ళిపోదాం, ఇక్కడ అక్కడ ఆపేద్దరు వెనక్కి వచ్చేద్దాం, అదే మీకు పెద్ద న్యూస్ అవును. కానీ ఈయన కాపాడాడు. ఏంటంటే మీడియాని తీసుకురాకండి, మీడియాని తీసుకురావడానికి ఇంకా పర్మిషన్ లేదు. ఇంకా రాశాడు, బ్లాస్టింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో ఆయనకి నేను రాసిన లెటర్ ఏంటంటే, ఐ రిక్వెస్ట్ యూ టు పర్మిట్ మీ అండ్ మీడియా ఫ్రెండ్స్ ఫ్రమ్ రాజమండ్రి టు విజిట్ ద పోలవరం ప్రాజెక్ట్ ఆన్ 18/12/2025 థర్స్డే బిట్వీన్ 11 AM to 2 PM. ఇంతే నేను లెటర్ రాసింది. అది ఆయన కూడా అనుకోవచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు. అవునవును, అదే ఆ ఉద్దేశంతో వర్క్ జరుగుతుందంటే ఆయన ఖచ్చితంగా దాని మీద అబ్స్ట్రక్షన్ ఉండదు, అబ్జెక్షన్ ఉండదు అనుకున్నాను. అయితే డెసిషన్ కూడా 2 రోజుల తర్వాత నాకు ఇంటిమేట్ చేశారు. 1+4 అన్నారు. అంటే కారులో వెళ్తాం, ముసలాన్ని కదా ఎవడో తోడు ఉండాలి, అయ్యి ఉండొచ్చు. బ్లాస్టింగ్లో ఇవి జరుగుతున్నాయని అది కూడా రాశారు. అంటే పెద్దాడిగా ముసలాండి కదా పోయినా. నాకు క్షేమం అలా కాదు, అది కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఇట్ స్పెసిఫికలీ ఇన్ఫార్మ్ దట్ ద మెంబర్స్ షుడ్ టేక్ అట్మోస్ట్ ప్రికాషన్స్ ఫర్ దేర్ ఓన్ సేఫ్టీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద హెవీ మెషినరీ మూవ్మెంట్, blasting operations and other work activities which are progress at project site. WRD shall not take any responsibility for the safety of members. All the members should carry valid identity cards. అంటే మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా చేయదు, మాకేం సంబంధం లేదు అన్నారు. ఎవరికి 1+4కి, మిమ్మల్ని అయితే అసలు రావద్దని. సరే మీడియా మీద చాలా మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకి, మీరే కదా వెన్నెముక. లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని అనుకున్నానంటే, నేను ప్రధానంగా నేను మిమ్మల్ని తీసుకుని మీడియాని తీసుకుని ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే, చాలా కాలం తర్వాత ఇది పోలవరం విజిట్. అందుకని మనందరికీ కూడా రాజమండ్రి మీడియా అయితేనే వెంటనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ కూర్చుని ఇంతకుముందు వై జంక్షన్ హాల్లో కూర్చుని పోలవరం గురించి రాజమండ్రి మీడియా దగ్గర జరిగినంత చర్చ బహుశా ధవళేశ్వరం పోలవరం ఆఫీసులోనే జరిగి ఉండదు, CWCలోనే జరిగి ఉండదు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్లో కూడా జరిగి ఉండదు. అంత మీటింగు అన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం. సో మనకి ప్రధానంగా నాకు డౌట్ అలా ఉండిపోయింది ఏంటంటే, మీ ఎదురుకుండా అడుగుదాం అనుకోండి,
డయాఫ్రమ్ వాల్ ఎందుకు పోయింది? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎంత? అప్పుడు 442 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు కొత్తది 990 కోట్ల రూపాయలతో కడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కడుతున్నట్ట 442 కోట్ల రూపాయల వాల్యూతో కట్టినటువంటి ఒక వాలు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఎందుకు కొట్టుకుపోయిందంటే వాళ్ళ కన్నాలు ముయ్యలేదు, అందుకు కొట్టుకుపోయింది, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది, యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక. సీఎం అయిన వెంటనే ఒక్కసారి పోలేదుట. 19 ఫ్లడ్స్ 20 ఫ్లడ్స్లో కొంత పోయింది. సో దీని మీద ఎవరైతే 442 కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 990 కోట్లతో వాళ్ళే కడుతున్నారు. అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ, అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు, అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలోనూ కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎవరి డెసిషన్ అసలు? ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఒక ఎంక్వైరీ అయినా జరిగిందా? ఎందుకు ఇలా పోయింది? మళ్ళీ ఉంటుందా, మళ్ళీ పోతుందా? దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ వేశారు? మొన్న ఇది రమేష్ అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా రమేష్ చంద్ర అని విశాఖపట్నంలో ఉంటాడు, ఒక అడ్వకేట్, మన ఏరియా వాడే. నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయన పంపుతుంటాడు. ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఏ అడగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫైర్స్లో ఆర్టీఏ అడుగుతూనే ఉంటాడు. ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను కూడా, జడ్జిమెంట్ వినిపించాను. ఆర్టీఏ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే, ఇతను అప్పీల్ చేశాడు. అప్పీల్లో ఏం పెట్టారంటే వాళ్ళు, ఇతనికి ఇదే పనండి, ఇలా అడుగుతూనే ఉంటాడు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఎవరికి? కమిషన్, సెంట్రల్ కమిషన్కి ఇస్తే సెంట్రల్ కమిషన్ ఏమి అంటే, అతనికి అదే పని అయినా అతనికి రిప్లై ఇవ్వడమే మీ పని, సో వెంటనే రిప్లై ఇవ్వండి. అది ఇక్కడ మీకు చూపించాను కూడా. ఈ పోలవరం మీద కానీ ఏపీ రిఆర్ఎస్ మీద కానీ రెగ్యులర్గా అడుగుతుంటాడు, వచ్చిందల్లా నాకు పంపిస్తుంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేషను, చాలా బాగా అడుగుతాడు ఆయన, బాగా డ్రాఫ్ట్ చేయించాడు. మొన్న ఏమైంది, ఒక కమిషన్, ఒక కమిటీ వేశారు. దాన్ని ఏమని పెట్టారంటే పిఓఈ, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఒక కమిటీ వచ్చి పోలవరం దగ్గర తిరిగి దాని రిపోర్టు అక్టోబర్ నెలలో రిపోర్ట్ ఇచ్చింది. పేపర్లో